ఐపీఎల్ అంటేనే మన దేశవాళీ క్రికెట్ టాలెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్. దేశంలో ఎక్కడి నుంచైనా వెలుగులోకి వచ్చి ఈ వేదికగా దుమ్మురేపుతున్నారు. ఒకప్పుడు టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలంటే రంజీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తే తప్ప కనీసం ప్రాబబుల్స్ లో కూడా చోటు దక్కేది కాదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ తో నేరుగా జాతీయ జట్టులోకి అడుగు పెడుతున్నారు. ప్రతి సీజన్ లో కొందరు యువ ఆటగాళ్లు ఐపీఎల్ లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా ముంబై చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో అలాంటి ఓ యంగ్ టాలెంట్ ను అందరూ చూశారు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. వాస్తవానికి లక్ష్యం మరీ పెద్దది కాకపోయినప్పటికీ ఆరంభంలో చెన్నై కాస్త తడబడుతూనే ఆడింది. అయితే పలువురు స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ క్రికెట్ అభిమానుల దృష్టి ఓ అరంగేట్ర ఆటగాడిపై పడింది. ఐపీఎల్ అరంగేట్రంలోనే అతడు మంచి ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన చెన్నై బ్యాటర్లు 15 ఓవర్లకే మ్యాచ్ ని ముగుస్తారని అందరూ అనుకున్నారు. కెప్టెన్ గైక్వాడ్ సిక్సర్లు, ఫోర్లతో క్లాస్ టచ్ చూపిస్తున్నాడు. మరోవైపు రచిన్ రవీంద్ర నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ముంబై కెప్టెన్ సూర్య ఓ స్పిన్ అస్త్రాన్ని ఉపయోగించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐపీఎల్లో తాను వేసిన మొదటి ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ వద్ద దొరికిపోయాడు. ఆ తర్వాత ఓవర్లో శివం దుబే, ఆపై ఓవర్లో దీపక్ హుడాని పెవిలియన్ కు పంపాడు. ఆ స్పిన్ అస్త్రం వరల్డ్ ఫేమస్ శాంటర్ కాదు, చిన్న కుర్రాడు విఘ్నేష్ పుతూర్. ఈ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ మరో కీలక వికెట్ శివం దుబేను కూడా అవుట్ చేశాడు. అనంతరం దీపక్ హుడాను కూడా పెవిలియన్ కు పంపాడు. మొత్తంగా 4 ఓవర్లలో 32 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో సిఎస్కే స్టార్ బ్యాటర్ ధోని కూడా అతన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. మ్యాచ్ అనంతరం అతని భుజంపై చేయి వేసి మరీ అభినందించాడు. దిగ్గజ క్రికెటర్ అతన్ని అభినందించడం, పైగా మ్యాచ్ లో కీలక వికెట్లు తీయడంతో విఘ్నేష్ పుతూర్ గురించి క్రికెట్ అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు. అతడెవరో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 24 ఏళ్ల విఘ్నేష్ పుతూర్ది కేరళలోని మలప్పురం. విఘ్నేష్ పుతూర్ ఓ ఆటో రిక్షా డ్రైవర్ కొడుకు. మొదట అతడు మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు. కానీ ఆ తర్వాత లోకల్ క్రికెటర్ మహ్మద్ షరీఫ్ సలహాతో లెగ్ స్పిన్ వేయడం మొదలుపెట్టాడు. అది అతడి కెరీర్ ను మలుపు తిప్పింది. అనంతరం కేరళ కాలేజ్ ప్రీమియర్ టీ20 లీగ్ లో స్టార్ ను చేసింది. గత సీజన్ లో సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో ముంబై తరపున నెట్ బౌలర్ గా సేవలందించాడు. ఈ యంగ్స్టర్ ను ముంబై మెగా వేలంలో 30 లక్షలకు దక్కించుకుంది. కేరళ తరపున సీనియర్ లెవెల్లో ఆడకపోయినా అండర్-14, అండర్-19 స్థాయిలో ఆడాడు. ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్ లో అలెప్పి రిపిల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందులో 2-3 మ్యాచ్లు ఆడి 2 వికెట్లు తీశాడు. ఇతడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ లోనూ ఆడాడు. నెట్స్ లో అదరగొట్టడంతో ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ లో రోహిత్ శర్మ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా అవకాశం ఇచ్చింది. మొదటి మ్యాచ్ తోనే తన పేరు ఐపీఎల్ కు వినిపించేటట్టు మంచి ప్రదర్శనతో అద్దరగొట్టాడు.